తెలుసుకుంటాను. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? చాలా బాగుందండి కూటమి ప్రభుత్వం. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తుంది. మాకైతే నచ్చింది. సో మొత్తం మీ లేడీస్కే చేస్తున్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. అలా అని కాదు, అందరికీ చేస్తున్నారు. ఇప్పుడు మన కానిస్టేబుల్స్ వాళ్ళకి జీతం టాప్ లెవెల్లో పెంచేశారు కదా. బాగుంది. జగన్ గారు ఉన్నప్పుడు తీసుకున్న భూములన్నీ చాలా వరకు రెట్టిస్తున్నారు కదా. భూ తగాదాలు, భూ స్కామ్లు అన్నీను. అది కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పల్లెటూళ్ళలో. మాకైతే కూటమి ప్రభుత్వం బాగా నచ్చిందండి. సో వాళ్ళు చెప్తున్న అంటే ఎన్నికలప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో అన్ని జరుగుతున్నాయి పథకాలు? చాలా వరకు జరుగుతున్నట్టేనండి. 18 మంత్సే కదా అయింది, ఇంకా టైం ఉంది కదా. అన్నీ అయితే ఫుల్ఫిల్ చేస్తారని మాకైతే నమ్మకం. సో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంలో? అంటే అభివృద్ధి అనేది జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. కనిపిస్తుంది కదా మనకు. రోడ్లు అన్ని వేస్తున్నారు కదా, రోడ్లు అన్నీను బాగుంది. పల్లెటూళ్ళు ఏంటి చిన్న చిన్న అదేంటంటారు ఏజెన్సీ ఏరియాల్లో కూడా వేస్తున్నారు కదా లైట్లు అన్ని. అది కూడా మొదలు పెట్టారు వీళ్ళు వచ్చాక క్యాపిటల్. అవునండి, రాజధాని. అవును, రాజధాని అనేది ఒకటి ఉంది మనకి ఇప్పుడు. ఆంధ్ర వాళ్ళకి అన్నది మనకు ఒక బాగుంది చెప్పుకోవడానికి. ఇదివరకు ఏ ఇంటర్వ్యూ వెళ్ళినా కామెడీ లాగా రాజధాని ఏంటంటే ఏం చెప్పలేకపోయాడు. ఇప్పుడైతే ఖచ్చితంగా మనకు ఒక రాజధాని ఉంది. చివరిగా ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు బాగా నాలెడ్జ్ గలవాళ్ళు, విజన్ గలవాళ్ళు. ఆయన గురించి మాలాంటి వాళ్ళని చెప్పలేము. ఆయనకున్న దాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి బాగా చేస్తున్నారు.